కన్నీటి జ్వాలల రాగాలు. కళాకారులందరూ మొట్టమొదట అమ్మాయిల టీం, చిన్నపిల్లలు సగదాగా ఆ రాగానికి ఈ రాగానికి ఉన్న కన్నీటి దార ఏమిటి? ఆ త్యాగానికి సగదాగానిగా ఎవరిది ఈ కన్నీటి పాట? ఎవరి కోసం ఈ ధూమ్ధాం? ఎవరు ఎవరి కోసం త్యాగం చేశా? ఎవరు ఈ భూమిని పాలించా? ఏ రాజు, ఏ చరిత్ర ఆ భువనగిరి కిల్లలో రాజ్యాన్ని పరిపాలించా? ఎవరు మా చెల్లెల్ని బట్టలిసి బతుకమ్మలాడించా? ఎవరు చంపేసి ఈ భువనగిరి బావిలో పడిచ్చా? ఎవరు త్యాగం చేశా? సగదాగా ఆదా సగదాగా సంవత్సరాల క్రితం ఇదే మార్చి నెలలో ఇదే డ్యాక్స్ మీద పాడి అక్కడి నుండి వెళ్లిపోయినాక ఒక నెల మార్చిలో పాడి ఏప్రిల్లోకి వెళ్లి ఆ ఏప్రిల్ 6 తారీఖు నాడు 5 తుపాకులు రాలి అక్కడ తెలంగాణ పాటని కాల్చేశారనుకున్నారు. అది మళ్ళీ రాగమైపోయింది. సగదాగానిగా ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయవేత్తలారా, పత్రిక విలేకరులారా, విద్యార్థులారా, మేధావులారా, రిపోర్ట్ రాసుకోనికి వచ్చిన సేడి మిత్రులారా, తెలంగాణ వాదం లేదంటారు. ఒకవేళ తెలంగాణ వాదం లేకుంటే వీళ్ళంతా ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి సోనియా గాంధీని అడగండి. ఒక వెహికల్ పెట్టలే, డబ్బులు అడగలే, మా పోస్టర్లు లేవు, ఆ పోస్టర్లు లేవు, అన్ని వాళ్ళ పోస్టర్లే. వాళ్ళ పోస్టర్ల మీద మా ప్రజలు వచ్చారు. అది తెలంగాణ. అదిగో ఎక్కడో ఉంటాడు ఆ పెద్ద మనిషి, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన గాంధీ అని మా ప్రోగ్రాం పెట్టించిన ఆయన ఇక్కడెక్కడో ఉంటాడు. ఇక్కడ రాలిపోయింది నా చెల్లెలు, మీకు తెలుసు. జోహార్ 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 జోహార్. ఎందరో రాలిపోయారు. నేను ఆ చర్చలోకి వెళ్ళదలుచుకోను.